ఏపీలో భవన నిర్మాణాలకు కొత్త రూల్స్ వచ్చేశాయి. బిల్డర్స్ అభిప్రాయాలు తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాల్ని స్టడీ చేసి కొత్త నిబంధనలు తెచ్చామంటున్నారు మంత్రి నారాయణ. ఏపీలో భవన నిర్మాణ అనుమతుల జారీలో కీలక సవరణలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్ భేటీలో కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే G+1 భవనాలకు కేవలం ₹1 ఫీజు మాత్రమే చెల్లించి అనుమతి నేరుగా పొందే విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని రకాల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటల్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్లకు సీసీటీవీలు తప్పనిసరి చేశామన్నారు మంత్రి నారాయణ. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లార్ పార్కింగ్ తప్పనిసరి అని నిబంధన విధించారు. తడి పొడి చెత్త వ్యర్థాల నిర్వహణ ప్రతి భవనంలోనూ తప్పనిసరి అని రూల్ పెట్టారు. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అటు డెవలపర్స్, బిల్డర్స్ వాళ్ళందరితో మాట్లాడి, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉందో కూడా ఇవన్నీ స్టడీ చేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి క్యాబినెట్లో యాక్చువల్గా ఇవన్నీ అప్రూవ్ చేసాం. 100 చదరపు మీటర్ల ఫ్లాట్కు 2 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు, 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు ఉంటే సరిపోతుందన్నారు.